ఈ రోజు తర్వాత నన్ను మీరు గుర్తుపట్టలేరు, ఎందుకంటే నల్లగా అయిపోతుంది. వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. ఎవరు సార్ ఈయన? హలో సూపర్ ఏడిపించేశారు. ఎమోషనల్ గా ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. మీకు జోహార్లు. Enjoying Portugal. Heidelberg people just camp for enjoying life, huh? హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు అమెజాన్లో కొనుక్కున్న నా పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇప్పుడైతే మనకి అమెజాన్లోని మెగా ఫ్యాషన్ డే సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో మీకు కూడా కావాలి అనుకుంటే చక్కగా పర్చేస్ అయితే చేసేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఆలస్యం లేకుండా నా ఇయర్ రింగ్స్ చూపించేస్తాను. సో ప్రస్తుతానికైతే నేను శతమానం భవతి షూటింగ్ లొకేషన్లో ఉన్నాను అనమాట. ఇక్కడి నుంచి నేను తెచ్చుకున్నాను. సో షూటింగ్లో వాడదామని చెప్పి, సో మీకు కూడా చూపిస్తే యూజ్ అవుతుంది కదా అని. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ హెవీ పార్టీ ఇయర్ రింగ్స్ అండి. వైట్ స్టోన్ విత్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. నాకైతే సూపర్గా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ వెరీ 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 రీజనబుల్ ప్రైజెస్ అండి. సో తెలుసు కదా, మన అమెజాన్లో అసలు మామూలు కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి ద బ్యూటిఫుల్ రెడ్ అండ్ వైట్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ చాలా బాగున్నాయి. ట్రస్ట్ మీ, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనమాట. నాకైతే బాగా నచ్చాయి. సో మీకు కూడా నచ్చుతాయి అనేసి అనుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఎవ్రీథింగ్ లింక్స్ అని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేసేయండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా కుందన్ టైప్లో తీసుకున్నాను అనమాట. బ్యూటిఫుల్ కుందన్ పార్టీ వేర్ కుందన్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఇవి కూడా క్యూట్ కదా, 3 స్టోన్స్ వచ్చే దాని చుట్టూ కూడా స్టోన్ అదంతా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ బ్యూటిఫుల్ పార్టీ వేర్ ఇయర్ రింగ్స్. సో కంప్లీట్ హ్యాంగింగ్ టైప్లో ఉంటాయండి. సో పైనంతా మనకి మోజనెట్ స్టోన్ టైప్లో వస్తుందన్నమాట. కిందంతా హ్యాంగింగ్ చైన్స్ వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇవన్నీ కూడా వెరీ 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 రీజనబుల్ ప్రైజెస్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి మెగా ఫ్యాషన్ డే సేల్ అయితే రన్ అవుతుంది అమెజాన్లోని. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఇవి నాకు వెరీ బ్యూటిఫుల్ కదా, చుట్టూ మనకి వైట్ స్టోన్స్, మిడిల్లో వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్లో వస్తుంది. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. నేను ఇలా లైట్ పింక్ కలర్ ఆప్షన్ తీసుకున్నాను అనమాట. ఇందులో మనకి గ్రీన్, బ్లూ ఇలా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను లింక్స్ ఇస్తాను కాబట్టి మీరు అవి చెక్ చేయొచ్చు. సో ఇవైతే నాకు చాలా బ్యూటిఫుల్గా నచ్చాయి అండ్ ఫినిషింగ్ అయితే మటుకు చాలా సూపర్గా ఉన్నాయి. పెట్టుకున్నాను కూడా నేను కొన్ని షార్ట్స్లలో, నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకా లాస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. అనదర్ బ్యూటిఫుల్ పార్టీ వేర్ ఇయర్ రింగ్స్. ఇందులో మనకి గోల్డ్ అండ్ బ్లాక్ ఫినిష్తో వస్తుందన్నమాట. మొత్తం అంతా మనకి డిఫరెంట్ ఇండో వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి మనకి ఎథనిక్ యూజ్ చేసుకోవచ్చు, ఇండో వెస్ట్రన్ యూజ్ చేసుకోవచ్చు, వెస్ట్రన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ రింగ్స్ అయితే మటుకు చాలా చాలా నచ్చేసాయి నాకైతే. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తంగా ఈ ఓవరాల్గా నేను చూపించే కలెక్షన్ ఏంటి అంటే పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట. కంప్లీట్ స్టోన్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా నేను చక్కగా నా సీరియల్స్కి యూజ్ చేస్తున్నాను. చాలా మంచి అప్లోజ్ వస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది నాకు పర్సనల్గా మెసేజెస్ చేసింది ఏంటంటే ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించండి అని చెప్పేసి. సో అందుకని చెప్పి చూపిస్తున్నాను. నేను మ్యాక్సిమం అమెజాన్లో ఎక్కువ తీసుకుంటాను కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా కలెక్షన్ అయితే మటుకు. సో ఎస్, మనకైతే ఇప్పుడు సేల్ రన్ అవుతుంది కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఇవన్నీ కూడా పర్చేస్ చేసుకోండి. లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అండ్ ఇంకా మనం చూసేస్తున్నాం. 1 more టైం చూపిస్తున్నాను అనమాట. ఏం లేదు, లోపల పెడుతున్నాను కదా, అందుకే ఎలాగో పెడుతున్నాను కదా అని చెప్పేసి ఇంక చూపిస్తున్నాను అనమాట. బాగున్నాయి కదా. సో ఇవ్వండి మొత్తానికి నా లేటెస్ట్ ఇయర్ రింగ్స్, పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. సో ఇంకా ఆలస్యం లేకుండా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మరొక బ్యూటిఫుల్ బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు బ్లాగ్ వచ్చేసి బీచ్కి వెళ్తున్నాం. ఇప్పుడు బీచ్ కోరల్ ఐలాండ్. ఐలాండ్ ఓకే. ఎలా బీచ్
సో కోరల్ ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. సో నేనైతే ఈరోజు ఇలా రెడీ అయ్యా, ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాను ఎందుకంటే ఫుల్ ట్యాన్ అవుతాం కాబట్టి. ఈ రోజు తర్వాత నన్ను మీరు గుర్తుపట్టలేరు ఎందుకంటే నల్లగైపోతుంది. వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. ఎవరు సార్ ఈయన? మొత్తం ఎండలో తిరిగి సో మా గర్ల్స్ ఎట్లా రెడీ అయ్యారో చూపిస్తాను నేను మీకు. ఒకసారి హాయ్ చెప్పండి. యా చూడండి ఎంత బాగా రెడీ అయ్యారు, అసలు ఎంత క్యూట్ ఉన్నారు అసలు అందరూ మంచిగా. యా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మ్యాచింగ్ వేసుకున్నారు. రెడ్ యా యాక్చువల్లీ రెడ్ ఇది పింక్ బేబీ కొంచెం ఇవిడ అందరిని కలిపేసింది. అది డిఫరెంట్ గా ఉండాలి. వెనకాతలుంది విజయ బిజీగా ఫోన్లు చూసుకుంటుంది. సో ఎస్ ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్తున్నాం. టుడే ఇస్ బీచ్ డే, ఎంజాయ్ ద బీచ్ డే అన్నట్టుంది అనమాట ఈరోజు. ఓకే కమ్ ఆన్ రెడీ. సో గోయింగ్ ఆన్ టుక్ అగైన్ ఎవ్రీ డే ఆన్ టుక్ లో మనకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం ట్రావెలింగ్ కోసం అని చెప్పి. ఇది నిజంగా చాలా మెమరీస్ ఇస్తుంది. మా అందరి ఒకే చోట ఉంచి వేరే వెహికల్స్ వెళ్ళకుండా అవును చాలా మెమరీస్ ఇస్తుంది. సో మాక్సిమం టైం దీనిలోనే ఉంటాం కాబట్టి దీనిలోనే జోక్ చేసుకుంటాం, దీనిలోనే నవ్వుకుంటాం, దీనిలోనే పెట్టడం అన్ని చేస్తున్నాం. అవును. సో చూసారా అమ్మో నవీన్ అక్క చూడండి శ్రీవాణి గారు పాపం వీడియోలు తీస్తూ హెల్ప్ చేస్తున్నారు అందరికి. అదిగో ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా దా చెప్పు. ఫోటోగ్రాఫర్ అక్క ఏమన్నా హెల్ప్ చేస్తున్నారా పాపం. ఇప్పుడైతే మేము ప్యాకేజ్ ఉంటుంది అనమాట, ఆల్ వాటర్ స్పోర్ట్స్ అవన్నీ ప్యాకేజ్ కూడా ఉంటుంది. బట్ అది కాకుండా ఓన్లీ స్కూబా డైవింగ్ ఒకటి మాట్లాడుకుంటున్నాము. సో దిస్ ఈస్ ద ఎంట్రీ. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట, ఫుల్ బోట్స్. హలో సూపర్ ఏడిపించేశారు, ఎమోషనల్ గా ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. యా అది ప్యాకేజెస్ చూపిద్దాము. సో ఇట్లా ప్యాకేజెస్ ఉంటాయి, ప్రైవేట్ బోట్ కింద, విడివిడిగా బీచెస్ కింద, వాటర్ పారాషూట్, జెట్ స్కై, బనానా బోట్, సీ వాకర్స్ ఇట్లా బోర్డు ఉన్నాయి. ఇక్కడ చక్కగా వీళ్ళు బేరాలు ఆడుతున్నారు అందరితో, వీళ్ళతో బేరాలు ఆడుతున్నాం మేము వీడితో. మేము ఎంచుకున్నది స్కూబా డైవింగ్, పారాషూట్ అన్నమాట. ఈ రెండు ఐలాండ్కి వెళ్ళడం రావడం ఇవన్నీ కలిపి వాడు చెప్పడం ఎంత 500 మొత్తానికి 3500 ఎంతో ఉంది. బట్ మేము ఇక్కడ బేరం ఆడుతున్నాం. ఈ రోజు అయితే మేము కొరాల ఐలాండ్ మేము పటాయా బీచ్ లో ఉన్నామండి. పటాయా బీచ్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి కోరల్ ఐలాండ్ కి వెళ్తున్నాము. ఆడాళ్ళు మీకు జోహార్లు. అంతే మరి. కొరాల ఆర్ కోరల్ ఐలాండ్, ఏ ఐలాండ్ అయితే ఆ ఐలాండ్ కి ఏదో ఒక ఐలాండ్ కి అయితే వచ్చాము. సో ఇక్కడ మేము who have activity మీอะไรบ้างactivity รอเรือลงS P กับ S activity นิดพาราเซนิดคนแก่เนี่ยไม่ได้อยู่แล้ว2พี่รักช่วยหน่อยนะเลย2 సో పారాసైటింగ్ అండ్ సీ వాక్ తీసుకున్నాము. అది వేరే రాసేస్తున్నారు టికెట్ కూడా ఇవ్వండి. పటాయా సిటీ నైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ మీన్ బీచ్ నాకు యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ చేయడం రాదు, బట్
ఐ లవ్ బీచెస్. నేను బీచ్ సైడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు అట్లా ఒక స్పెషల్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది బీచ్కి. బట్ ఇందులో రైడ్స్కి వెళ్ళడం నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట. ముఖ్యంగా ఇట్లా స్కూబా డైవింగ్ అంటే అండర్ వాటర్ వెళ్ళడం ఎప్పటి నుంచో నేను అంటే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్లో ఉంటుంది కదా, దీనికి ఇలాంటివి చెయ్యాలి, బకెట్ లిస్ట్ అంటారు కదా. So this is my bucket list. One of my bucket list is going. Yes. నాకు మాత్రం ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ దీని తర్వాత ఎక్కుతానో లేదో సో అందరూ మంచి ఎక్సైటింగ్ ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం ఎండ తక్కువ ఉంటే బాగుంటుంది. బట్ ఓకే, ఎంజాయింగ్ ద వరల్డ్. వీడియోస్ ఆబ్వియస్లీ ఇంత దూరం వచ్చి ఇంత ఎంజాయ్ చేస్తూ ఒక మెమరీలా ఉంటుంది కదా అందరికీ. ఎంజాయింగ్. మా ఆయన పాప ఎక్కడో వెనకాతల నడుచుకుంటూ వస్తున్నాడు. ఎటు తిరిగినా కెమెరాలు ఉన్నాయి, ఎటు తిరిగినా వ్లాగింగ్ చేస్తున్నారని చెప్పి నడుచుకుంటూ వస్తున్నాడు పాప. దిస్ ఈజ్ అవర్ బోట్. మన వాళ్ళందరూ ఎక్కేశారు. Enjoy Portugal. Hyderabad people just came for enjoying life, huh? వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము సీ వాక్కి పారాగ్లైడింగ్కి వెళ్ళాలన్నమాట. సీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకు పిచ్చిగా నచ్చేసింది. చాలా ఎగ్జైటింగ్. అసలు ఈ కలర్ సీ, ఓ మై గాడ్, అసలు అదండి మా వాళ్ళు అసలు నార్మల్గా కాదు వీడియోలో. మా కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. వీ హ్యావ్ టు గో సీ వాక్ అండ్ పారాగ్లైడింగ్. వేరే బోట్ ఎక్కామన్నమాట. ఫస్ట్ సీ వాక్ నవీన్ గారు భయం వేస్తుందా? ఒక రేంజ్ లో అవునా అవునా చూస్తున్నారు కదండి, వాటర్ లోపల లైవ్గా అట్లా ఫిషెస్ చూస్తుంటుంటే ఓ మై గాడ్, వాట్ అన్ ఎక్స్పీరియన్స్. మేమైతే అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే, సో దీనికి కూడా ఒక సెపరేట్ రేట్స్ ప్రైజెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మేము పర్చేస్ చేసుకొని ఇదైతే ఎక్స్పీరియన్స్ చేశాను. నాకైతే పర్సనల్గా చాలా 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 బాగా నచ్చింది. మేమైతే అది ఎంజాయ్ చేసి వచ్చాము కాబట్టి ఇక్కడ మొత్తం బ్యాక్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా సీటింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చక్కగా బీచ్లో ఇట్లా హ్యాపీగా కూర్చొని చిల్ అవ్వచ్చు, మంచిగా సూపర్ డూపర్గా చిల్ అవ్వచ్చు. ఇక్కడ అంతా మొత్తం సీటింగ్. ఇక్కడ ఎక్కువ కొబ్బరి బొండలు, ఎందుకంటే ఇది వేడి ప్రదేశం కాబట్టి మంచి కొబ్బరి బొండలు తాకుంటూ హాయిగా. అండ్ ఇటువైపు అంతా మనకి షాప్స్ ఉన్నాయి, ఫుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ మ్యాక్సిమం. సో నైస్.
ఈస్ ఎంజాయింగ్ ద బీచ్. హలో, సో ఇప్పుడు వచ్చేసి మేము స్నోకల్కి వెళ్తున్నాం అనమాట. స్నోకల్ అంటే ఇది అండర్ వాటర్, అండర్ వాటర్ లోకి అలాగే అండర్ వాటర్ కాబట్టి స్విమ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇందాక మేము నించోని వెళ్ళాం కదా, నడుచుకుంటూ ఇప్పుడు స్విమ్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. స్నోకల్కి వెళ్తాం. బోట్ వస్తుంది, వెయిటింగ్ ఫర్ బోట్. ఇప్పుడు మేము స్నోకల్కి వెళ్ళిపోయే బోట్ అనమాట, ఈ yellow one. సో దిస్ yellow boat మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి తీసుకెళ్తాం. దేనికి వెళ్తున్నావురా? స్నోకల్ అంటే ఏంది? అంటే అండర్ వాటర్ స్విమ్మింగ్ అన్నమాట. ఇట్లా చేపల్లా కొట్టుకోవాలి. నీకు స్విమ్మింగ్ బాగొచ్చా? రాదు మరి అస్సలు రాదు, కానీ స్విమ్మింగ్ రాకపోయినా వెళ్ళొచ్చు అన్నారన్న కాన్ఫిడెన్స్ వెళ్తున్నాను. తర్వాత మా ఆయన చూసుకుంటాడు, మా ఆయన స్విమ్మింగ్ వచ్చి. ఇదిగోండి, మేము ఇదే బోట్ లో వెళ్ళబోతున్నాము. ఎక్కువ ఎక్కుదాం. సో మనమైతే ఇక్కడ వచ్చేసాము. ఇదొక వేరే డిఫరెంట్ ఐలాండ్ అనమాట. మీరు చూడగానే మొత్తం అంతా కూడా మన ఇప్పుడు బోట్ చేంజ్ అవ్వాలి. అంత పెద్ద రోడ్ ఉంటుంది. సో స్విమ్మింగ్ రాదు కాబట్టి కూర్చొని ఇస్తున్నాం అన్నమాట. ఏం చేస్తున్నావే? చుట్టుకుపోయింది మొత్తం. కానీ ఫిషెస్ ఉన్నాయి, కింద మొత్తం ఫిషెస్ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి, ఫిషెస్. ఇప్పుడే మేము స్కూబా డైవింగ్ చేసి వచ్చామన్నమాట. అండర్ వాటర్ క్రేజీ అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ అనమాట. చాలా ఓకే, చలో తెలుస్తున్నారు అందరూ. వెళ్ళిపోదాం. ఇప్పుడు ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ అయిపోయింది. హలో, సో ఇప్పుడైతే మేము లంచ్కి వచ్చాము. ఇక్కడే బీచ్ రోడ్లోని లంచ్కి వచ్చామన్నమాట. చాలా ఎంజాయ్ చేసాం. సో దిస్ ద రెస్టారెంట్. ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా లైవ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. మొత్తం లైవ్ ఫిషెస్ వస్తాయి ఇక్కడ. రకరకాలుగా ఉన్నాయి. అండ్ ఇక్కడ సెటప్ అయితే చాలా బాగుంది. కిందంతా శాండ్, మంచి బ్యూటిఫుల్ సెటప్. యా, చూడడానికి కసక్లాగా ఉంది, తింటే ఎలా ఉండదు తెలియదు. నేను ఇప్పుడు పీక్కు తింటారు వీళ్ళంతా. క్రాబ్ ఫ్రైడ్ రైస్. మేము ఒక క్రాబ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాం. శ్రీవాణి గారు వెజ్ ఫ్రైడ్ రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్. అక్క అయితే అసలు విభత్సం, ఉడకబెట్టిన కూరగాయలు, వేరే ఆప్షన్ లేవు అక్కకి. ఎస్, ఇప్పుడైతే మేము పారాసైలింగ్కి వెళ్తున్నాం. పారాసైలింగ్ వెళ్తున్నాం అనమాట. నాది కాదు. పారాసైలింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వేరే ఐలాండ్కి వెళ్ళాలన్నమాట. అది కూడా డిఫరెంట్గా చక్కగా మన ఈ బోట్లో తీసుకెళ్తారు. వెళ్దాం పదండి. ఫర్ పారాసైలింగ్. సో ఇక్కడైతే అట్మాస్ఫియర్ ఇలా ఉందన్నమాట. చూపిస్తాం. సో ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ లైన్లో నించోవాలి, అదే కూర్చోవాలి. పారాషూట్ వేసి పంపిస్తాడు ఒక్కొక్కటి. సో ఇట్లా పారాషూట్ వేసుకొని ఎగిరితే బోట్ వేసుకొని తిప్పుతారనమాట. సో ఇప్పుడు మనం పారాషూట్లో గాల్లో ఎగరబోతున్నాము. వెరీ నైస్ కదా.
అలాగే ఉండాలి. ట్రై చేసి మొత్తం బాడీ ప్యాక్ చేసి నేను వెళ్తున్నా. అసలు ఇక్కడ ఈ రోడ్ మీద ఎంత మంది నడుస్తున్నారో వాకింగ్ వచ్చిన వాళ్ళు పోయే వాళ్ళు. పటాయ్ సిటీ అన్నమాట ఇది. ఫుల్ రష్ ఉంది ఈవినింగ్ అయ్యేసరికి, అంటే బీచ్ ఎంజాయ్ చేసే టైంకి అట్లా మొత్తం పటాయ్ సిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా.